తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు ఆలయంలో జరగనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఆదివారం వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు ఆలయంలో జరగనున్నాయి. వేడుకలలో భాగంగా నెల రోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రతపర్వం పాశురాల పట్టణం నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం మంగళ వాయిద్యాల నడుమ పాశురాల పట్టణం చేశారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా శ్రీవ్రతమైనటువంటి ధనుర్మాస వ్రత మహామహోత్సవం ప్రారంభింపబడినది. ఈరోజు నిన్నటి రాత్రి సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడం వలన ఈ మాసానికి ధనుర్మాసము అనేటువంటి పేరు సార్థకత చేకూర్చుకున్నది. ఈ మాసమంతా కూడా జ్ఞానమాసం అని అంటారు పెద్దలు. జ్ఞానము సంపాదించుకోవాలి. 11 నెలలు ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీకగా వ్యవహరించిన కేవలము ఈ ఒక్క నెల పరమాత్మ కోసం అంకితం చేసి మనము భక్తి రేవ గరీయసే అని అన్నట్టుగా ఉన్నట్టయితే మనకి ఈ జన్మ పరంపర తొలగిపోయి దుర్లభమైనటువంటి మోక్ష పదవి కూడా మనకి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, ఏ కోరిక కోరి ఈ వ్రతం చేస్తారో, ధనుర్మాస వ్రతం నెల రోజులు 30 రోజుల పాటు ఎవరు చేస్తారో వారికి సకల కోరికలు సిద్ధించడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇలా ఈ వ్రతం యాదాద్రి దేవస్థానంలో కొనసాగింపబడుతుంది. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం.